ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఉదయకాలమే ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలమే మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ మీ వాగ్దానం ప్రజల పట్ల జరిగించునుగాక. చూడదా జనమ, ఈరోజు వాగ్దానం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపుదును. దేవుడు స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దేవజన్మ, దేవుడిస్తున్న వాగ్దానం, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను. నిజమే. ప్రపంచంలో చాలామంది ఈ లోకములో ఐశ్వర్యవంతులుగా మారడానికి, ధనవంతులుగా మారడానికి, గొప్పవారిగా మారడానికి లోకములో ఎన్నో మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి జీవితంలో ఉన్న పేదరికాన్ని, వారి జీవితంలో ఉన్న దరిద్రం వంటి జీవితాన్ని పోగొట్టుకొని నేను ఐశ్వర్యవంతుడిగా మారాలి, ధనవంతుడిగా మారాలి, డబ్బు కలిగిన వాడిగా నా బ్రతుకు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బాగా పరిశీలించి నడిచే వ్యక్తులుగా మారితే దేవుడిస్తున్న వాగ్దానం, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా మారుస్తాను. హల్లెలూయా. దేవుణ్ణి గాఢంగా ప్రేమించే వారి జీవితాలు ఎప్పుడూ కూడా పేదరికంలో ఉండవు, కానీ వారు గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు, ధనము కలిగిన వారిగా మార్చబడతారు, పేరు కలిగిన వారిగా మార్చబడతారు. నా ప్రియమైన దేవతనమా, ఈరోజు నీ జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానమును బాగా పరిశీలించి నువ్వు నమ్మగలిగిన వ్యక్తిగా ఉండి దేవుణ్ణి గాఢంగా నువ్వు ప్రేమించగలిగితే నీ యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తాడు. బ్రతుకులో ఉన్న ప్రతి పేదరికాన్ని కూడా కొట్టివేసి ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా, పేరు కలిగిన వాడిగా, దేవుడి సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాల చేత మనిషిని దేవుడు నింపి గొప్పవాడిగా మారుస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను మారుస్తాను. చూడండి, దావీదు దేవుణ్ణి బాగా ప్రేమిస్తూ ఉండేవాడు, ఆయన వాక్యాన్ని బాగా ప్రేమిస్తూ ఉండేవాడు, ఆయన శాసనాలను బాగా ప్రేమించేవాడిగా ఉండేవాడు, ఆయన ఆజ్ఞలను బాగా ప్రేమించేవాడిగా. అటువంటి వాడి జీవితాన్ని పరిశీలన చేయండి. దేవుడు వాక్యాన్ని, దేవుడి శాసనాన్ని, దేవుడి ఆజ్ఞలను గాఢంగా దావీదు ప్రేమిస్తున్నప్పుడు ఆయన పరిస్థితి ప్రారంభంలో గమనిస్తే ఒక అడవిలో గొర్రెలు కాసుకున్న సాధారణమైన జీవితాన్ని కలిగిన వాడు దావీదు. ఒక సాధారణమైన జీవితాన్ని కలిగిన వాడు. ధనము కానీ, ఆస్తి కానీ, పేరు కానీ, గౌరవం కానీ దావీదు జీవితంలో మనకి దేవుని ప్రేమించక మునుపు ఆయన జీవితంలో లేదు. కానీ దేవుణ్ణి గాఢంగా ప్రేమించేవాడిగా దావీదు మారినప్పుడు, దేవుడి శాసనాలు గ్రహించుకుంటూ ఆ శాసనాలు కూడా ప్రేమించేవాడిగా దావీదు మారినప్పుడు, దేవుడు వాక్యాన్ని ప్రేమించేవాడిగా దావీదు మార్చబడినప్పుడు, అతని జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే ఆస్తికర్తగా మార్చబడ్డాడు, అధికారిగా మార్చబడ్డాడు, ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు, విలువైన వ్యక్తిగా మార్చబడినట్లుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. నా ప్రియమైన దావీదుమా, దావీదు తన మార్గం అంతా కూడా దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడున్నాడు కనుక, దేవుణ్ణి ప్రేమించి ఉన్నాడు కనుక దేవుడి సన్నిధిలో ఉన్న ఆస్తిని దావీదుకి ఇచ్చి రాజుగా, గొప్పవాడిగా దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నేను గొప్పవాడు కావాలని అనేక మార్గాల్లో వెళుతున్నాను. ఆస్తిని సంపాదించుకోవాలని, ఐశ్వర్యవంతునిగా మారాలని, నేను గొప్పవాడిగా మార్చబడాలని మానవుడిగా నువ్వు పరుగులు పెడుతున్నావా? అయితే నీకు శుభవార్త. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా మారుస్తాను, వారి నిధులను నింపుదును. దేవుడి స్తోత్రం. ఎంతోమంది సత్యం తెలియక లోకంలో పరిగెత్తి
నేను ఆస్తిగా కనుక పరిగెత్తి చివరికి ఎటువంటి విలువ లేక గౌరవం లేక ఆస్తి కలిగిన మార్చబడక బాధపడేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు శుభవార్త, నీకు మంచి వాగ్దానం నీ కుటుంబానికి దేవుడిస్తున్నాడు. దేవుని ప్రేమించు, గాఢంగా ప్రేమించు దేవుని. దేవుడి మార్గాన్ని, దేవుడి వాక్యాన్ని, దేవుడి శాసనాన్ని, దేవుడి ఆజ్ఞను గాఢంగా ప్రేమించే వ్యక్తిగా వెళ్ళి ఆయన పాదాల వద్ద కనిపెట్టే వ్యక్తిగా ఉంటే నీ జీవితాన్ని మార్చి, బ్రతుకును మార్చి, నీ కుటుంబాన్ని మార్చి, ఆస్తిని దయచేసి నీ పేదరికమత దూరపరిచేవాడిగా ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం నమ్ముదావు. నిన్ను ఆస్తికర్తలుగా దేవుడు చేయబోతుండగా ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకు అంత నిజమే ప్రభా, మనిషికి ఈ లోకములో ఆస్తి సంపాదించే వారిగా, ధనము కలిగిన వారిగా మారటానికి అనేకమైన మార్గాల్లో మేము ప్రయాణము ఎత్తుకుంటున్నాం. కానీ నిన్ను ప్రేమించి వారిగా మారితే చాలు, నీవు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నావు. ఎంతమంది ఈ వాక్యం నమ్మి వారి హృదయాల్లో నిన్ను ప్రేమించేవారిగా మారుతున్నారో, నీ శాసనాన్ని గౌరవించేవారిగా మారుతున్న, నీ ఆజ్ఞను లోబడేవారిగా మారుతున్నారో వారందరి కుటుంబాల పట్ల నీ దయగలిగిన సన్నిధిని గుప్పలిప్పి ఆస్తికర్తలుగా, గొప్పవారిగా, రాజులుగా, ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా నిన్ను ఆరాధించేవారిగా వారి హృదయాలు మార్చమని ప్రార్థిస్తూ, వారు కోరుకున్న ప్రతి కార్యం వారికి అనుగ్రహించండి తండ్రి. వారి కుటుంబాన్ని ఆస్వాదించండి, వారి బిడ్డలను ఆస్వాదించండి, వ్యాపారములు ఆస్వాదించండి, పంటను ఆస్వాదించండి, పాలను ఆస్వాదించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలిచ్చి ఆస్వాదించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించి ఆస్వాదించండి తండ్రి. ఎగ్జామ్స్లో ఉన్న వారికి ఈరోజు మంచి రిజల్ట్, పరీక్షలు రాసే కృప దయచేయమని, ప్రతి ఒక్కరిని వాటర్ ఫీల్డ్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసుక్రీస్తును వడిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.